ఏం ఊరు అనుకుంటున్నారో, ఏం చేయనుకుంటున్నారు? హారన్లు గొడుగు తిరుగుతుంటే ఒక్కొక్కరి నుంచి ఊరుకుంది ఖాళీగానే. ఎవరు తీసుకేస్తావుది, ఎవరు త్రాగేస్తావుది, ఎవరు నీళ్ళు వేస్తావుది? ఇక్కడ సీఎం పేలం ఏమని చెప్పాలి? అందులో ఒకటి హారన్ కొడుకు తిరుగుతున్నాడు సందులో. కంచపాలమే దండుపాలమే అని చెప్తుంటే ఊరు ఎందుకు ఊరుకుంటుంది? అర్థం ఆడకి అర్థం కావట్లేదు. ఆ సిపి నుంచి కొడుకు కంప్లైంట్ తీసుకోవట్లేదు. మాట్లాడటం ఏందని కూడా ఏ రేంజ్ జీతాలంటారంటే ఆ రేంజ్ జీతాలంటే కూడా అందులో నేను లైవ్లో కనబడుతున్నాడు. ఎంతమంది కనబడుతున్నాడు ఇక్కడ? అదే సీఎం పేలం మీద ఇంకా చెప్తున్నా కూడా హార్న్ కొట్టి ఇక్కడ సందులో ఇంతమంది మధ్యలో ఇంత రోడ్డు ఖాళీగా ఉంటే ఎవడో హార్న్ కొడుతున్నాడు తెలియట్లేదు. ఊరాకి వాళ్ళకాడ రోడ్డు ఖాళీగా ఉంటే ఒకవేళ హార్న్ కొడుతుంది ఇక్కడ. అదే ఇక్కడేమో మడ్డాటం చేస్తున్న దిక్కు సీఎం లంచ్ కూడా ఖాళీగా కూర్చున్నాడు. ఒకవేళ కావాలని హార్న్ కొడుతున్నాడు సందులో. ఏరియా వాడే కాదు ఎవడిని ఇక్కడ ప్రత్యేకించి తిరుగుతున్నాడు. అంత తిరిగిన ఎవడికి సిగ్గులు ఏ లంచ్ కొడుకు తిని ఖాళీగా ఉన్న రోడ్లు హార్న్ కొట్టాలి, చిలక తప్పడాలి. ఇక్కడ జర్నలిస్ట్ బతుకున్నా ఎవడవాడు లాస్ట్ ప్రతి ఇన్ఫర్మేషన్ డైలీ హ్యాండ్ వేసుకుంటాడు. అప్పుడు ధైర్యంగా చెప్పుకొచ్చాడు ఆవిడకి. ఇక్కడ ఈ సందులో ఎవడు తిరుగుతున్నాడు, ఇది తిరుగుతున్నాడు, ఇది ఎట్లా హార్న్ కొడుతున్నాడు ఒకడు ఖాళీ రోడ్లో. ఏ లంచ్ కూడా హార్న్ కొడుతున్నాడు తెలిసింది ఖాళీ రోడ్లో. పనికి మన లంచ్ కూడా ప్రత్యేకించి సందులో తిరుగుతున్నాడు. ఎవరికి ఉద్యోగాలు బిజినెస్లు కూడా ఎవరికి లేవు. పెట్రోల్ అక్కడ వస్తుంది ఎవరికి తెలియట్లేదు. ఇంకా నార్త్ ఎక్స్చేంజ్ అంటే ఎలా ఊరుకున్నాడు సీఎం నాకు అర్థం కాదు ఇప్పటికీ. రోడ్డు పడితే ఆడ సొంతలో తిరుగుతున్నాడు హార్న్ కొడుకుని ఖాళీ రోడ్లలో. ఏ లంచ్ కూడా పడితే ఆ లంచ్ కూడా సొంతలో తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు ఎవరికి తెలియట్లేదు. ఎవరికి సమాధానం చెప్తారు? ఏం సమాధానం చెప్తారు? ప్రత్యేకించి ఎవడు తిరుగుతున్నాడు, ఎందుకు తిరుగుతున్నాడు ఎవడు చెప్తాడు? ఒక కంప్లైంట్ ఇస్తే సీఏ ఎందుకు పట్టించుకోవట్లేదు అక్కడ? ఇక్కడ పోలీసులు ఉంచాడు సీఏ ఏం చేస్తాడు? ఇలా ధైర్యంగా సీఎం పేలం ఎలా చెప్తారు? కంచరపాలెం ఏ దండుపాలెం ఏ అని చెప్తుండే ఒకడు. ఆడియో రికార్డ్ చేస్తున్నాడు, వీడియో రికార్డ్ ఆడియో రికార్డ్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? సీఎం చూడాలి కదా, బంపింగ్ ఛానల్లో చూస్తాడు. మీడియా జర్నలిస్ట్ అని చెప్పి బంపింగ్ ఛానల్ యూట్యూబ్లో కనబడుతుంది ఒకడికి. ఈ ఊర్లో ఏం జరుగుతుంది, ఎవరితో ఎందుకు అంత సపోర్ట్ ఇస్తుంది, హార్న్లు కొట్టిస్తే ఒకడికి, రోడ్డు ఖాళీగా ఉంటే ఎందుకు హార్న్ కొడుతుండే ఒకడిని. అదే ప్రత్యేకించి సందులో ఒకటి తిరుగుతున్నాడు. మరి ఎవడ మమ్మూడు సంబంధం సందులో తిరుగుతున్న ఒకడు అని కూడా నాకు అర్థం కావట్లేదు. హార్న్లు కొడుకొని ఖాళీ రోడ్లు హార్న్ కొడుతున్న ఒకడు, ప్రత్యేకించి సందులో తిరుగుతున్న ఒకడు కారణం లేకపోయినా. మొన్న పచ్చిపూలు తిరిగితే ఊరుకుని దెంగేసాడు ఒకడు మాట్లాడకుండా. అలా మటర్ చాటం చేసిన కూడా సీఏ పట్టించుకోవాలి. కానీ నెక్లెజ్మెంట్ నెంబర్ కూడా చెయ్యాలని చెప్పాడు ఆ జీడీ బాబు. అదే లంచ్ కూడా హార్న్ కొడుతున్నా ముందుకెళ్ళి. ఇక్కడ అవకాశం ఇచ్చింది అక్కడ వెళ్ళి హార్న్ కొడుతున్నా ఒక లంచ్ కొడుకుని. ఏ ఏరియాలో ఎందుకు తిరుగుతున్నాడు కూడా తెలియట్లేదు అందులో. ఒక్కొక్కరితో చూసి ఊరుకోండి. ఇక్కడ పైన చిసుకేస్తావుదా, రాళ్ళు వేస్తావుదా, నీళ్ళు వేస్తావుదా? అర్ధరాత్రి 1 గంట హార్న్లు కొట్టడం, అర్ధరాత్రి 1 గంట డబ్బాసులు పేల్చడం ఈ సందుల్లో. 24 గంటలు సందులోనే తిరుగుతున్నాడు ఒకడిని. ఇదేనా నేషనల్ హైవే? ఒకటి సందులో హార్న్ కొట్టి తినడానికి సందులో. ప్రతి లంచ్ కొడుకు ముందుకెళ్ళి హార్న్ కొడుతుండే ఒకటి. చిత్రం కదా ఈ సందులో ఏం చెప్తుంది సీఎం పేలం దింగా. నేను ధైర్యంగా ఎలా చెప్తున్నా వీళ్ళు కంచరపాలెం ఏ దండుపాలెం ఏ నార్త్ ఎక్స్చేంజ్ అని చెప్తుండే ఒకడు. ఇదేమో ఈస్ట్ ఎక్స్చేంజ్ ఇక్కడ హార్న్ కొడుతుండే ఒకడు. ఏం జరిగింది? మాట్లాడడం జరిగింది ఇక్కడ. ఆ ముందునే మాట్లాడడం జరిగింది జర్నలిస్ట్ అని చెప్పి. ఇక్కడ మీరేమో ఖాళీ రోడ్లు హార్న్లు ఎందుకు కొట్టిస్తున్నారు ఎవడు అడుగుతున్నాడు? ఎవడే చెప్తారు? రోడ్డు ఖాళీగా ఉన్నా కూడా హార్న్ కొట్టిపోతుండే ఒకడు. ఇప్పుడంటే చెప్తున్నారు మామూలు రోడ్డు ఖాళీగా ఉన్న కూడా హార్న్ కొట్టిపోతున్నారు ఒకడు. మీరు పైన ఇసుకేస్తావా, రాళ్ళు ఇస్తావా, నీళ్ళు ఇస్తావా? మీరు ఎవరు ఏమీ తెలియని ట్యాకింగ్ చేస్తున్నారు. జనాలు ఏమో బయట మేమే దండుపాలెం, మేమే కంచపాలెం, మేమే దెంగ అని చెప్తున్నారు. ఏంది మేమే అని వీడియో అండి మిమ్మల్ని చూపిస్తున్నాను. ఇక్కడ ఎవరెవరు ఉన్నారో, ఇక్కడ విశాఖలో ఏం జరుగుతుందో అని బంపింగ్ ఛానల్లో కనబడుతుంది. రేపు అర్థమైంది కదా? అదే మీరు చేసిన టైంలు ఇవి. అదే మీరు అంత సింపుల్గా ఎస్కేప్ అవుతున్నారు వీడియో అనగానే. ఆ రోడ్డు ఎందుకు ఇంత ఖాళీగా ఉన్న రోడ్లు ఎందుకు హార్న్ కొడుతున్నారని క్వశ్చన్ వస్తుంది కదా రేపు. ఇక్కడ ఎవరికి ఉద్యోగాలు ఉన్నాయి, ఎవడి బిజినెస్ ఉన్నాయి, ఎవడి ఎందుకు తిరుగుతున్నాడు సందులో? ఈ సందులో ఏదైనా హైవే అనుకున్నాడా? నెక్స్ట్ హైవే ఖాళీ రోడ్లు హార్న్ కొడుతున్నా వెళ్తున్నా వాళ్ళ నుంచి కొడుకుని. అదే అవసరం లేకపోతే హార్న్ కొడుతున్నాడు ఇస్తాను కదా. అదే పచ్చి బూతులు తిరుగుతున్నా కూడా ఆగట్లేదు ఇక్కడ. ఏ ఏరియా తిరుగుతున్నాడు, ఎందుకు తిరుగుతున్నాడు కూడా ఇక్కడ. మడ్డాటం జరిగిందంటే గోడలో ఉంది ఒకరిని. జర్నలిస్ట్ మీద చంపే ప్రయత్నం చేస్తున్నాడు. మడ్డాటం ఇది అక్కడ మడ్డాటం జరిగింది అక్కడ. దే యాజ్ ఎ మీడియా జర్నలిస్ట్ బంపింగ్ ఛానల్ యూట్యూబ్
దే మేము రిసెర్చ్ మీడియాలో ఇచ్చేస్తామంటే మీరేమో హార్లు కొట్టి పెంచుతున్నారు సీఎం పిల్లల దగ్గరని. అలాగే ధైర్యంగా కంచపాలెం మేము ధైర్యంగా అని చెప్తున్నా కూడా జర్నలిస్టులు ఏమో ప్రాణాలు తెగించి ఇక్కడ కష్టపడాలి. మీ పోలీసు వాళ్ళు మీరు నాటకాలు తెంగి సీఎం పిల్లలు తెంగుతారు ఇక్కడ. దే కనీసం రామోజీరావు అంటే ఎవరికి తెలియదు. వాడి ప్రియ ఆవకెళ్తూ వచ్చాడు. మార్గదర్శి చిట్స్ అదే తెలుసుకుని ఆవిడకేనా? దే కనీసం రామోజీ ఫిల్మ్ సిటీ ఎక్కడ ఉందో తెలిసిపోనే ఆడు ఈనాడు ఆఫీసర్ సార్. జర్నలిస్ట్ అంటే ఎవడో తెలుసా? మట్టాడడం జరిగితే ఏదో ఇందుకే గోళ్ళ ఉంది ఒకడికి హార్లు కొట్టినప్పుడు ఏ లంచి అడగలేదు. గోరలు ఎందుకు ఎవడో హార్లు కొట్టడం గోళ్ళ తెంగదండి. డే అలా ఏమో పరిగెట్టి పారిపోయింది వీడియో చేస్తుండే పిచ్చి పిచ్చి చేస్తాను తింటున్నావు ఒకటి సందులో. డే చెప్తున్నా వీడియో వస్తుంది రేపు. మీ సీఎం వరకు వస్తుంది. ఇప్పటికే పిచ్చి పిచ్చి ఉన్నాడు మీ సీఎం. దే నాటకాలు దిగిన తేలిక కాదు ఇక్కడ. ఒక మర్డర్ అటెంప్ట్ అయితే దిక్కలేదు. మీ సీఎం ఎంతవరకు కంప్లీట్ రిజిస్టర్ చేయలేదు. 24 జూలై జరిగింది అది. ఆ మేడం నడితేనేమో సీసీటీవీ ఫోటోస్ 4వ తారీఖు వరకే ఉందంటుంది అది. ఆ ప్రీమియం హై స్కూల్ మేడమ్ చెప్తున్నా చాలా పెద్ద ఇష్యూ అవుతుంది ఇక్కడ. అందులో మీరు ఏం యాక్టింగ్ చేస్తున్నారో అన్ని పరిస్థితి చూపిస్తున్నాను ఆన్లైన్లో యాజ్ జర్నలిస్ట్గా. అంటే మంచి ఓవర్ రైటింగ్ చేస్తుందో ఓడితేనే ఖాళీ రోడ్లు ఎందుకు హార్న్ కొట్టిస్తుంది? సీఎంని ఎందుకు ఇచ్చేస్తున్నారు? అదే మీరు సీఎంని ఎందుకు ఇచ్చేస్తున్నారు, ఎందుకు ఓవర్ రైటింగ్ చేస్తున్నారు చెప్తారు. అదే ఊరు అనుకుంటున్నారా, వాళ్ళ కాడు అనుకుంటున్నారా? ఖాళీ రోడ్లో హార్న్ కొడాల్సిన అవసరం ఎవడికి వస్తుంది? అర్ధరాత్రి 1 గంట కూడా హార్న్ కూడా తిరుగుతున్నాడు ఒకటి ఖాళీ రోడ్లోనే. బండి తొక్కడం రాదంటాడా, ఎలంచి కొడుతుంది హార్న్ కావాలని కొడుతున్నాం అంటాడు. ఈ సందులో అక్కడక్కడ కొట్టిన హార్న్ ఇక్కడికి వచ్చి కొడుతుండే ఒకటిని. అదే అక్కడక్కడ హార్న్ కొట్టిన చిన్న హార్న్ వస్తుంది, ఇక్కడికి వచ్చి హార్న్ కొట్టిన ప్రతిదీని. సీఎం పిల్లలు తెంగామని మీరు ధైర్యంగా చెప్తున్నాడు ఒకడు. కంచరపాలెం మేము దొడపాలెం తెంగామని మేము ప్రాణాలు తెగించి మేము ఆడ ఇచ్చేస్తున్నాం జర్నలిస్ట్గా. అదే ప్రతి లంచా కొడుకు సీఎం పిల్లలు తెంగడమే. ఆ లంచా కొడుకు కూడా సిగ్గులేకుండా బతికేస్తుండే. అదేమో నా వీడియోలో పెద్ద షో చూపించింది, కొద్దిగా చూపించి మరండి. అంటే విశాఖ ప్రజలు తెంగారని చెప్పి నా వీడియోలో చూపిస్తుంది. అదే అదే విశాఖ తీసుకొచ్చి మరి తెంగారదండి సీఎం పిల్లలండి. అందుకే హార్న్ కొడుతున్నాడు ఈ సందుల్లో. ఎవడు ఎందుకు తిరుగుతున్నాడు ఈ సందులో తెలియట్లేదు. బండి వేసుకొని మరి తిరుగుతుండే ఒకడు. పోనీ ఏవాడు ఈ సరే తిరుగుతుంటే అది కాదు, ఇదే నేషనల్ హైవే అటు పోతాం ఇటు పోతాం అనడానికి. సీఎం పిల్లల దగ్గర మేమేం ధైర్యంగా చెప్తున్నా కూడా కంచరపాలెం మే దొండిపాలెం మే నా వీడియోకి తీసుకొచ్చి తెంగామని. అంటే ఊరే వాళ్ళకాడ ఖాళీ రోడ్లో పోతున్నాడు హార్న్ కొడితే ఎవడన్నా పైనుంచి నీళ్ళు వేసుకు ఏదీ లేదు. రాత్రి 12 గంటలకి 1 గంటకి హార్న్ కొట్టి తిరుగుతుండే ఒకడు సందులో. అంటే ఎవరికి ఉద్యోగాలు బిజినెస్లు ఉన్నాయంటే ఇన్ని వెహికల్స్ ఉంటాయి, అది లేదు. ఎవరికి ఉద్యోగం లేదు, బిజినెస్ లేదు అని మడ్డు కూడా పిస్తారు వచ్చాక సీఎం అయ్యాక. అంటే ఇక్కడ ఎవరికి బిజినెస్లు ఉన్నాయని చెప్తాడు, ఎవరికి ఉద్యోగాలు ఉన్నాయని చెప్తాడు. హైదరాబాద్ మొత్తం లీజ్ బోర్డు బయటసారు అక్కడ. ఇంటర్నేషనల్ కలిసి వచ్చారు ఎందుకు? అంటే ఈ సందులో తిరుగుతున్నాడు ఎవడు ఎక్కడ తిరుగుతున్నాడు అది చెప్పగలడనా? ఊరు మొత్తం కలిసి సీఎం పిల్లలు అని చెప్పి ధైర్యంగా చెప్పుకుంటున్నారు అక్కడ మీరు. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఈ పక్క షాపోతున్నాం హార్న్ కొడికి వెళ్తాడు కావాలని. ఇప్పుడు మీ ఊరు మొత్తం పూర్తి సాహసా కలిసి ఎంగే సీఎం పిల్లలు అంతేనా? చెప్పాలి, మీరే చెప్పాలి. ఇప్పుడు రేపు సీఎం కావడం ఏం చెప్తాడు చెప్తాను ఏమని. అంటే The evidences will be produced on the bumping channel YouTube. చూస్తాను నేను ఎవడు దమ్మ ఏంటో ఈ సంధి ఏందో. This many vehicles, no jobs to them, but they move especially here, this location, due to horning, nothing else. The repeated faces. Told people has no jobs. It is not a time for the job closing time or anything. People are especially moving in the street for telling them they are fucking the CM wife by North Extension Visakhapatnam, which is Kancharapalam alias Dandupalam. As a bumping channel, media journalist, YouTube. This is the way people systems and horning in Visakhapatnam, and the people know it's me. Freelance channels. People are especially came here and they horning here. ఏంటి మా ఇది కింద మీరు దరిద్రం పైన ఆవిడ దరిద్రం జనాలు బయట దరిద్రం మాకు
లేదు చెప్తున్నాను, మీకు తెలవట్లేదు ఏం జరుగుతుందో. ఎవరికి చెప్పకుండా మంది చెప్తాను. ఇప్పుడు ఎవరికి తెలియకుండా మొత్తం స్నాచ్ చేసి పడతాయి మీరు. అదే చెప్తున్నాను, మీకేం తెలియదు అన్న. అందుకే నేను అంటుంది అది మీకేం తెలియదు అంటున్నాను. ఇప్పుడు మీరు సగం రావడం వల్ల మీకు అంత తెలుస్తుంది. మాట్లాడతాం మళ్ళీ వచ్చి తిన్నాడు సగం ఇన్ఫర్మేషన్ పోతుంది అందరికీ. ఎవరి స్వార్థం కోసం ఆయన నొక్కి పాట తెప్పాడు అన్నీ చెప్తున్నా కదా. బయట ఆరు కొడుతున్నాడు మీకు అర్థమై ఉండాలి. ఇక్కడ ఏ రేంజ్లో క్రైములు చేశారు ఈ ఫ్యామిలీలో కానీ ఈ సందులో ఇల్లుగానే. బయట నుంచి రావడం వల్ల మీకేం తెలియట్లేదు ఈ ఊళ్ళో ఏం జరుగుతుందో. అంటే చిల్లర పనులు చేసి సీఎం వరకు నాకు సంక్రాంతికి ఇచ్చారు సీఎం. ఎందుకు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తారా? ఎవడి పేరు చెప్తారు? సీఎం సంక్రాంతి మిషన్లు సీఎం సంక్రాంతి ఇచ్చిన ఎవడి పేరు చెప్తారు? అని తిట్టినా ఇంకా ధైర్యంగా ఆరు కోట్లు అంటే అర్థమవుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది విశాఖపట్నంలో.